దేవుని యొక్క ఘనమైన నామానికి సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. అందరూ రెండు చేతులు బిగ్గరగా స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ సమయంలో దేవుని సముఖానికి నడిపించబడిన మనలను మహోన్నతుడైన దేవుడు జ్ఞాపకం చేసుకుని యేసయ్య యొక్క అతి పరిశుద్ధమైన శరీరంలో, యేసయ్య యొక్క అతి పరిశుద్ధమైన రక్తంలో, అనగా ప్రభు యొక్క బల్లారాధన పరిచర్యలో మనమందరం కూడా యోగ్యులంగా పాలు పంపులు పొందుటకు దేవుడు తన మహిమ కలిగిన ఆలోచనల చేత మన ప్రాణాత్మ దేహములను నింపునట్లుగా అందరము స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వాక్యం. లోకాసు వార్త 4వ అధ్యాయము 27వ వాక్యం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలు అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సన్నిధికి నడిపించబడిన మనము యేసు ప్రభు యొక్క శరీరములో, యేసు ప్రభు యొక్క రక్తములో పాలు పంపులు పొందాలన్న ఆలోచన జగతికి పునాది వేయబడక మునిపే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు యొక్క నిజ శరీరములో, యేసు ప్రభు యొక్క నిజ రక్తములో, అనగా ప్రభు యొక్క బల్లారాధన పరిచర్యలో మనము పాలు పంపులు పొందాలన్న ఆలోచన ఈ రోజుది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, 2026 సంవత్సరానికి సంబంధించింది కాదు. జగతికి పునాది వేయబడక మునిపే, జగతికి పునాది వేయబడక మునిపే మనమందరము కూడా యేసయ్య మహిమ కలిగిన శరీరములోనూ, యేసయ్య మహిమ కలిగిన రక్తములోనూ పాలు పంపులు పొందాలన్నది మహిమ కలిగిన దేవుని యొక్క ఆలోచన మన పక్షంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో పాలు పంపులు పొందుతారో వారి కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు అవి సామాన్యమైనవి కావు. అవి సామాన్యమైనవి కావు. ఒక మానవుని ఊహకు, ఒక మానవుని యొక్క తలంపులకు, ఒక మానవుని యొక్క ఆలోచనకు అందనంత అత్యున్నతమైన ఆశీర్వాదాలై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు తన మహిమగలిగిన శరీరంలో, తన మహిమగలిగిన రక్తములో పాలు పంపులు పొందడానికి మనల్ని పిలుచుచున్నాడంటే, నిన్ను పిలుచుచున్నాడంటే, నన్ను పిలుచుచున్నాడంటే మనం గుర్తు పెట్టుకోవాలి, ఊహకందని ఆశీర్వాదాలు, మన తలంపులకు అందని ఆశీర్వాదాలు, జగతికి పునాది వేయబడినది మొదలుకొని ఇప్పుడు వరకు ఏ మానవుని జీవితంలో చెయ్యలేని శక్తివంతమైన కార్యాలు నీ దేహములో, నీ జీవితంలో, నీ ప్రాణాత్మ దేహములో దేవుడు జరిగించాలని నిన్ను ఆయన మహిమ కలిగిన సన్నిధికి తోడుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పరిశుద్ధమైన బల్లారాధనలో పాలు పంపులు పొందడం వల్ల చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కొన్ని ఆశీర్వాదాలు ఏంటో ఈ సమయంలో లేఖనమును ఆధారంగా ఒక్కసారి మనము పరిశీలిద్దాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వాక్యములు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం, 54వ వాక్యం. కావున యేసు ఇట్లా నేను, ఈ మాట చెప్తుంది ఎవరంటే నిన్ను పిలిచిన దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను తోడుకొని వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మహిమగలిగిన నిజ శరీరములో, యేసయ్య మహిమగలిగిన నిజ రక్తములో పాలు పంపులు పొందడానికి పేరు పెట్టి నిన్ను పిలిచిన యేసు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇక్కడ ఒకసారి ఆగండి. ఎవరైతే యేసు ప్రభు శరీరమును తిని యేసు ప్రభు రక్తమును త్రాగుతారో వారు నిత్య జీవము గలవారు. అంటే బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుట వలన మనం ఎలా మార్చబడుతున్నామంటే నిత్య జీవము గలవారుగా, నిత్యము జీవించేవారుగా, నిత్య జీవమునకు యోగ్యులుగా, అర్హులుగా మనల్ని మార్చుచున్నది ఏమిటంటే యేసయ్య మహిమగలిగిన శరీరము, యేసయ్య మహిమగలిగిన రక్తము మనల్ని నిత్య జీవము గలవారుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి. అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున నేను వానిని లేపుదును.
దేవునికి స్తోత్రం. అంత్య దినమున నేను వారిని లేపెదను. అందరు ఇలా చూడండి. ఈ బ్యానర్లో అందరూ ఇలా చూడండి. సకల యుగాలు ఉన్నాయి. మనం ఎక్కడున్నామంటే సంఘకాలములో, కృపాయుగములో, పరిశుద్ధాత్మ, అన్య భాషలు అన్న గుర్తు కలిగిన ఈ కాలములో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కృపాకాలము యొక్క ముగింపుకు వచ్చాం. కృపాకాలము యొక్క ముగింపుకు వచ్చాం. కృపాకాల ప్రారంభం ఎప్పుడు? మేడగదిలోనికి. మేడగదిలోనికి బలమైన అభిషేకం దిగి వచ్చినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినప్పుడు, ఆ ఆత్మ వారికి వాక్శక్తినిచ్చినప్పుడు అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాల్లో రాయబడ్డాది. అందరు ఇలా చూడండి బ్యానర్ వైపు. కృపాకాలము ఆ దినము ప్రారంభించబడ్డాది. ఈ కాలము ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే ముగింపులోనికి వచ్చాం. ఆఖరి గడియలలోనికి వచ్చాం. ఆఖరి దినాలలోనికి వచ్చాం. ఈ ఆఖరి గడియలో, ఆఖరి దినాలలో యేసయ్య ఒక మహిమ కలిగిన కార్యమును జరిగించబోతున్నాడు. అతి పరిశుద్ధమైన బల్లారాధన పరిచర్యలో దేవుడు కోరుకున్న జీవితం చేసి ఎవరైతే పాలు పంపులు పొందుతారో కృపాకాలము యొక్క ముగింపులో వారిని లేపడానికి వస్తున్నాడు. మట్టి శరీరాలను మహిమ శరీరాలుగా మార్చడానికి, ప్రకృతి సంబంధమైన శరీరమును ఆత్మ సంబంధమైన శరీరముగా మార్చడానికి, క్షయమయ్యే ఈ శరీరమును అక్షయమైన శరీరముగా మార్చడానికి, ఘనహీనమైన ఈ శరీరము మహిమ కలిగినదిగా మార్చడానికి, బలహీనమైన ఈ శరీరము బలమైనదిగా మార్చడానికి, మర్త్యమైన ఈ శరీరాన్ని అమర్త్యత కలిగిన దానిగా మార్చడానికి యేసు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన వచ్చిన వెంటనే జరిగే కార్యం ఏంటంటే ఒక గుంపు మృతులలో నుండి, ఒక గుంపు సజీవులలో నుండి రూపాంతరపరచబడి మహిమ కలిగిన దేహములుగా మార్చబడి మేఘముల మీద మధ్యాకాశమునకు ఆయన చేర్చుకోవడానికి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనము లోతుగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన శరీరము ద్వారా, యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన రక్తము ద్వారా ఒక గుంపు ప్రజలకు సియోను కొండ అన్న మహిమ కలిగిన స్వాస్థ్యం, నూతన యెరూషలేమును మహిమ కలిగిన స్వాస్థ్యం, నూతన యెరూషలేము పట్టణాన్ని బల్లారాధన పరిచర్య ద్వారా దేవుడు దయచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయితే ఈ బల్లారాధన పరిచర్యలో ప్రభు అయిన యేసు యొక్క శరీరంలో
ప్రభు అయిన యేసు యొక్క రక్తములో దేవుని ఆలోచనలు తీసుకొని, దేవుని నడిపింపును తీసుకొని, దేవుని జ్ఞానముతో నింపబడి ఈ పవిత్రమైన బల్లారాధన పరిచర్యలో మనమందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలి. నిజంగా దేవుని ఆలోచనలు తీసుకొని, నిజంగా దేవుని నడిపింపును తీసుకొని, నిజంగా దేవుని జ్ఞానాన్ని పొందుకొని, నేను పవిత్రమైన బల్లారాధనలో పాలు పంపులు పొందుతాను అన్నవారు మాత్రమే మీ చేతులెత్తి బిగ్గరగా హృదయపూర్వకంగా సంతోషముతో దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. దేవుని ఆలోచనలు బట్టి బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడిన నీవు, దేవుని నడిపింపును పొందుకొని బల్లారాధనలో పాలు పంపులు పొందాలని సిద్ధపడే నీతో, దేవుని జ్ఞానాన్ని పొందుకొని బల్లారాధనలో పాలు పంపులు పొందాలని సిద్ధపడిన నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను సంధించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన ఆలోచనల చేత నీ దేహంలో యోగ్యతను నిర్మించడానికి, దేవుడు తన మహిమ కలిగిన నడిపింపు ద్వారా నీ ప్రాణాత్మ దేహాలలో శుద్ధి చేసి, నూతన పరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, యోగ్యుడిగా మార్చి అతి పరిశుద్ధమైన బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి నిన్ను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారంట. చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. లూకాసు వార్త వినండి చాలు. 4వ అధ్యాయం 27వ వాక్యములో ఇశ్రాయేలు దేశములో ఎంతోమంది కుష్ఠరోగులున్నను, ఎంతోమంది అన్నాడంటే అది చాలా ఎక్కువను సూచిస్తుంది. 10 మంది కుష్ఠరోగులు అనలేదు, 20 మంది కుష్ఠరోగులు అనలేదు, 100 మంది కుష్ఠరోగులు అనలేదు, 1000 మంది కుష్ఠరోగులు అనలేదు. ఎంతో మంది ఉన్నారంట. అయితే వేరే దేశము నుండి, సిరియా దేశము నుండి వచ్చిన, వేరే ప్రాంతము నుండి యెరూషలేముకు వచ్చిన, వేరే గ్రామము నుండి, వేరే దేశము నుండి, వేరే ప్రాంతము నుండి, వేరే చోట నుండి ఇశ్రాయేలు దేశములోనికి వచ్చిన కుష్టి రోగి అయిన నయమాను, అతడు శుద్ధుడాయను. ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నారండి కుష్ఠరోగులు. ఇశ్రాయేల్ దేశంలో చాలామంది కుష్ఠరోగులున్న ఒక్క వ్యక్తి కూడా స్వస్థత పొందుకుంటలేదు, విడుదల పొందుకుంటలేదు, కార్యం పొందుకుంటలేదు. దేవుని నామము పేరట వారు శుద్ధి చేయబడడానికి ఇష్టపడటం లేదు. కానీ నయమాను మాత్రం శుద్ధుడాయెను. 2వ రాజుల పుస్తకము 5వ అధ్యాయము 14వ వాక్యం ఒక్కసారి చూడండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై, అతని దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చబడి అతడు శుద్ధుడాయెను. ఇప్పుడు తలలు పైకెత్తి వినండి.
ఇశ్రాయేలు దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా శుద్ధులుగా మార్చబడలేదు. నయమాను మాత్రం, కుష్ఠరోగంతో వచ్చిన నయమాను మాత్రం, సమస్యలతో వచ్చిన నయమాను మాత్రం, కన్నీళ్లతో వచ్చిన నయమాను మాత్రం, విగ్రహ సంబంధమైన అనుభవాలు కలిగి వచ్చిన నయమాను మాత్రం, నిజ దేవుడు ఎవరో తెలియలేని ఒక అయోమయమైన స్థితిలో అతడు జీవితం ఎల్లబుచ్చుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే ఇశ్రాయేలు దేశముకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతని జీవితం మారిపోయింది, అతను బ్రతుకు మారిపోయింది, అతని దేహంలో అనుభవాలు మారిపోయినాయి, అతని హృదయములో అనుభవాలు మారిపోయినాయి, అతని తలంపులు మారిపోయినాయి, అతని ప్రవర్తన మారిపోయింది. అతని ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మార్చబడ్డాది, అతని జీవితం దేవునికి ఇష్టకరంగా మార్చబడ్డాది, అతని జీవితం దేవుని నామఘనత కొరకు సాక్షిగా మార్చబడ్డాది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఎలా మార్చబడ్డాడంటే శుద్ధుడుగా మార్చబడ్డాడు. అతడు శుద్ధుడాయును అని రాయబడ్డాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అతడు శుద్ధుడాయెను? దైవజనుడు చెప్పినట్లు, దైవజనుడు చెప్పినట్లు. దైవజనుడు ఏ అనుభవం కోసం చెప్పాడో, దైవజనుడు ఏ అనుభవం కొరకు అతనితో ఒక సందేశాన్ని పంపించాడో, దైవజనుడు ఏ అనుభవం గురించి చెప్పాడో, ఏ ఆలోచన ఇచ్చాడో, ఏ నడిపించాడో, ఏ జ్ఞానాన్ని బయలుపరిచాడో, ఏ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు అతనికి బయలుపరచబడ్డాయో, దైవజనుడు చెప్పినట్లు అతడు వినగా అతడు ఎలా మార్చబడ్డాడంటే శుద్ధుడాయెను. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తున్నాడు, మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. లేఖనాల్లో రాయబడ్డది పాత నిబంధన కాల చరిత్ర, పాత నిబంధన కాల అనుభవాలు, పాత నిబంధన కాలంలో జరిగిన అనుభవాలు మనకు బుద్ధి కలగడానికి, మనకు జ్ఞానం కలగడానికి, మనకు అనుభవాలు కలగడానికి, అనుభవపూర్వకమైన విషయాలు నేర్చుకోవడానికి అవి దుష్టాంతరములుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శరీరములో, యేసు ప్రభు రక్తములో పాలు పంపులు పొందే నీవు కూడా ఈ కృపాకాలంలో యేసు శరీరములో, యేసు రక్తములో పాలు పంపులు పొందే నీవు కూడా దైవజనుడు చెప్పినట్లు, దైవజనుడు చెప్పినట్లు ఆ జీవితానికి నిన్ను నీవు అప్పగించుకుంటేనే బల్లారాధనలో నీవు పాలు పంపులు పొందవలెను. దైవజనుడు చెప్పిందొకటి, నువ్వు చేసేది మరొకటి అయితే బల్లారాధనలో నీవు పాలు పంపులు పొందడానికి వీల్లేదు. దైవజనుడు నేర్పించే అనుభవం ఒకటయ్యి నువ్వు పాటించే అనుభవం మరొకటైతే బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందడానికి వీల్లేదు. దైవజనుడు నీకు ఇచ్చే దైవికమైన ఆలోచన ఒకటయ్యి
నువ్వు పాటించే ఆలోచన మరొకటైతే బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందడానికి వీల్లేదు. ఒకవేళ నీ ఇష్టము చెప్పున, నీ నడిపింపు చెప్పున, నీ జ్ఞానము చెప్పున, నీ యొక్క సొంత భక్తి చేత, స్వయ భక్తి చేత బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందినా దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుడు అంత్య దినము నిన్ను లేపడు. నువ్వు నిత్యము జీవించే అనుభవంలో ఉండలేవు. నువ్వు సియోను పొందుకోలేవు, నూతన యెరూషలేమును పొందుకోలేవు, ప్రభు రాకడలో నువ్వు రూపాంతరపరచబడలేవు. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పినట్లు వినకపోతే ఒక శ్రేష్టమైన మాట ప్రవక్త అయిన సమూయేలు చెప్తున్నాడు. మొదటి సమూయేలు పుస్తకం 15వ అధ్యాయం 22వ వాక్యం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కన్నా, అర్పణలు అర్పించుట కన్నా, నైవేద్యములు అర్పించుట కన్నా, ప్రార్థనలు అర్పించుట కన్నా, స్తుతియాగం అర్పించుట కన్నా, దేవునికి నువ్వు ఏమేమి అర్పించుచు ఉన్నావో అర్పించుట కన్నా దైవ జనుడు చెప్పిన మాట వినుట శ్రేష్టం. అది దైవజనుని మాట కాదు, దేవుని మాట. అది దైవజనుని ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం. అది దైవజను నడిపింపు కాదు, దేవుని నడిపింపు. అది దైవజనుని జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. అది దైవికమైన పరలోకముల నుండి సమూయేలు ప్రవక్తకు దేవుడు అనుగ్రహించిన అనుభవాన్ని అతనుకు తెలియపరిచాడు. ఎవరికి? సౌలుకు. సౌలు ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏ అనుభవంలో అయితే ఉండొద్దన్నాడో, ఏ మార్గం గుండా వెళ్ళొద్దన్నాడో, ఏదైతే చెయ్యవద్దన్నాడో అదే చేశాడు. అందుకే వాక్యం అంటుంది, అర్పణలు అర్పించుట కన్నా, బలులు అర్పించుట కన్నా ఆజ్ఞ వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట వల్ల దేవునికి సంతోషం. బల్లారాధనలో పాలు పంపులు పొందే నీవు ఎన్ని అర్పణలు అర్పించినా, విజ్ఞాపన, ప్రార్థన అనే అర్పణ అర్పించిన, స్తుతులు అనే ప్రార్థన అర్పణ అర్పించిన, ఏకాంత ప్రార్థననే అర్పణ అర్పించిన, కానుకలు అనే అర్పణ అర్పించిన, దశమ భాగములు అనే అర్పణ అర్పించిన, కృతజ్ఞత అర్పణలు అర్పించిన, ఎన్ని దేవునికి నువ్వు అర్పించినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దైవజనుడు చెప్పినట్లు నువ్వు వింటున్నావా లేదా? దైవజనుడు చెప్పినట్లు నువ్వు బ్రతుకుతున్నావా లేదా? దైవజనుడు చెప్పినట్లు నువ్వు జీవించుచున్నావా లేదా అని నిన్ను పరిశీలన చేస్తున్నాడు.
సౌలు దైవజనుడు చెప్పినట్లు వినలేదు. నయమాను మాత్రం దైవజనుడు చెప్పినట్లు విన్నాడు. దైవజనుడు చెప్పినట్లు విన్నాడు. నయమాను దైవజనుడు చెప్పినట్లు విన్నాడు. అందుకే అతడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు, గొప్ప కార్యాలు పొందుకున్నారు. దేవుని నామ ఘనత కొరకు నేటికి కూడా వాడబడుతూ ఉన్నాడు. దేవుని నామ ఘనత కొరకు అతడు ఎలా మార్చబడ్డాడంటే కొత్త నిబంధన సంఘానికి మాదిరి చూపించే శక్తివంతమైన బిడ్డగా అతడు మార్చబడ్డాడు. బల్లారాధనలకు వచ్చే నీవు, బల్లారాధనకు నడిపించబడే నీవు, ఈ సమయంలో దేవుడు కొన్ని ఆలోచనలు ఇవ్వబోతున్నాడు. దైవ సేవకుని ద్వారా నీ ప్రాణాత్మ దేహములు సంధించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాట విని లోబడి నీవు బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సౌలుతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు అమాలేకీయులను హతము చేయాలి. పెద్దవారినేమి, యవ్వనస్తులనేమి, వృద్ధులనేమి, బాలురనేమి, చిన్నపిల్లవారినేమి, గొర్రెలనేమి, మేకలనేమి, సమస్తమును కూడా అమాలేకీయులను నువ్వు హతము చేయాలి. నువ్వు హతము చేయాలి. నా దేవుని బిడ్డ, ఈ సమయమందు నీతో కూడా శక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ సేవకునిలోనికి పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చి ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బల్లారాధనలోనికి పాలు పంపులు పొందే నీవు, బల్లారాధనలో పాలు పంపులు పొందే నీవు ఎలా రావాలంటే అమాలేకులను హతము చేసి, అమాలేకులను నిర్మూలము చేసి, అమాలేకుల మీద జయము పొంది సమస్తమును నిర్మూలం చేసి దేవుడు చెప్పినట్లు బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి రావాలి. అమాలేకుల ఆత్మ ఈరోజు ప్రజలలో క్రియ చేస్తుంది. అమాలేకులు ఆత్మ ప్రజలలో క్రియ చేస్తూ ఉంది. అమాలేకుల ఆత్మను నువ్వు చంపాలి. అమాలేకుల యొక్క ఆత్మ క్రియ చేయుచున్న అనుభవాలను నువ్వు జయించి, ఆ అనుభవాలను ఓడించి, ఆ అనుభవాలను నిర్మూలన చేసి జయ జీవితంతో దైవజనుడు చెప్పినట్లు నువ్వు మాట విని పాలు పంపులు పొందాలి. అసలు అమాలేకులు ఏ మనసు కలిగిన వాళ్ళు, ఏ అనుభవం కలిగిన వాళ్ళు, ఏ క్రియలు కలిగిన వాళ్ళు, ఏ నడిపింపు కలిగిన వాళ్ళు చాలా రాయబడ్డాయి. ఒక అనుభవాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 17వ వాక్యం. 25:17. ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, ఐగుప్తులో నుండి మీరు వచ్చుచూ ఉండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక, చాలు తలపైకెత్తి వినండి. అమాలేకుల్లో ఉన్న మనస్సు ఏంటో తెలుసా? అమాలేకుల్లో ఉన్న అనుభవం ఏంటో తెలుసా? అమాలేకుల్లో ఉన్న నడిపింపు ఏంటో తెలుసా? అమాలేకుల్లో ఉన్న లోక జ్ఞానం ఏంటో తెలుసా? అమాలేకీయులు దేవునికి భయపడరు. దేవుని భయం వారి హృదయంలో లేదు. దేవుని భయం వారి జీవితంలో లేదు. దేవుని భయము అమాలేకీయులకు లేదు. ఈరోజు శక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమాలేకీయుల ఆత్మ నీ దేహంలో క్రియ చేస్తుందేమో ఈ సమయంలో నువ్వు పరిశీలించుకోవాలి.
పరిశీలించుకోవాలి. అమాలేకులో ఏం పనిచేస్తుందంటే దేవుని భయము లేని అనుభవం పనిచేస్తుంది. దేవుని భయము లేని అనుభవం పనిచేస్తుంది. దేవుని భయము లేని అనుభవం పనిచేస్తుంది. ఆ అనుభవం నీలో ఉంటే, ఆ అనుభవం నీ జీవితంలో ఉంటే, ఆ అనుభవం నీ హృదయంలో ఉంటే, ఆ అనుభవం నీ దేహంలో ఉంటే నీవు బల్లారాధనలో రావడానికి వీల్లేదు. నువ్వు రావడానికి వీల్లేదు. దైవజనుడు చెప్పినట్లు నువ్వు వింటేనే, దైవజనుడు చెప్పినట్లు నువ్వు వింటేనే అమాలేకులను నువ్వు హతం చెయ్యాలి. అమాలేకుల ఆత్మ ఏం క్రియ చేస్తుందంటే దైవ భయము లేని జీవితాన్ని నేర్పిస్తుంది. ఆ జీవితాన్ని నువ్వు నశింపచేసి అమాలేకుల ఆత్మలో, ఆత్మ ద్వారా ఏలుబడి చేస్తున్న దైవ భయము లేని అనుభవాన్ని నశింపచేసి దేవుని భయాన్ని సంపాదించుకొని, నీ హృదయంలో దేవుని భయం ఉండాలి, నీ శరీరంలో దేవుని భయం ఉండాలి, నీ ప్రాణంలో దేవుని భయం ఉండాలి, నీ ఆత్మలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటేనే, దేవుని భయంతో నడిపించబడితేనే, దేవుని భయం కలిగి భూమి మీద నువ్వు జీవిస్తేనే అతి పరిశుద్ధమైన బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందడానికి రావాలి. దేవుని భయం లేకుండా నువ్వు పాలు పంపులు పొందడానికి వచ్చిన ఆశీర్వాదాలు రావు, ఆశీర్వాదాలు రావు, దీవెనలు రావు. నిత్య జీవం కలిగిన దానిగా, నిత్య జీవం కలిగిన వాడుగా నువ్వు మార్చబడలేవు. దేవుని భయము మన మాటల్లో కనబడాలి, దేవుని భయము మన క్రియలలో కనబడాలి, దేవుని భయము మన భక్తిలో కనబడాలి, దేవుని భయము మనము నడతలో కనబడాలి, దేవుని భయము మన ప్రాణాత్మ దేహంలో ఇతడు దేవుని భయము చేత నడిపించబడుతున్న బిడ్డగా నువ్వు పరిగణించబడితేనే బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి నువ్వు రావాలి. ఒక్కసారి ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడు. దేవుని భయం ఉందా? దేవుని భయం లేదా? దేవుని భయం నీలో ఉందా? దేవుని భయం నీలో లేదా? ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకునే ఎడల, ఒకవేళ అపరాధం కనబడితే, అయ్యో నాలో దేవుని భయం లేదు, నా హృదయంలో దేవుని భయం లేదు, నా జీవితంలో దేవుని భయం లేదు, నా మాటల్లో దేవుని భయం లేదు, నా క్రియల్లో దేవుని భయం లేదు, నా నడిపింపులో దేవుని భయం లేదు, ఈరోజు ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టి, ఈరోజు ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టి దేవుని భయము కలిగిన బిడ్డగా మార్చబడతాను. దేవుని భయము కలిగిన భక్తి జీవితం నేను చేస్తాను. దేవుని భయము కలిగిన అనుభవాలకి నా దేహాన్ని నేను అప్పగించుకుంటాను అన్న మనస్సు నీలో ఉంటేనే బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి రావాలి. అసలు దేవుని భయం అంటే ఏంటి? దేవుని భయం కలిగిన వాళ్ళు ఎలాగుంటారు? దేవుని భయం కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారు? దేవుని భయం కలిగిన వారి జీవితాల్లో భక్తి ఏ విధంగా ఉంటుంది? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, అదుగదుగో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. అర్థమైందండి? దేవుని భయం. ప్రియులారా మనకు ఈ వాగ్దానం, ఆగండి. ప్రియులారా, యేసు ప్రభు శరీరములోనికి, యేసు ప్రభు రక్తములోనికి
పాలు పంపులు పొందడానికి వచ్చుచున్న ప్రియులారా వినండి, మనకు ఈ వాగ్దానాలున్నాయి. ఈ వాగ్దానాలున్నాయి. బల్లారాధన ద్వారా ఏ వాగ్దానాలు ఉన్నాయి? నిత్య జీవం గలవారుగా మార్చబడతాం. బల్లారాధన ద్వారా ఏ వాగ్దానాలు ఉన్నాయి? అంత్య దినముందు మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడే వాగ్దానం ఉంది. బల్లారాధన ద్వారా ఏ వాగ్దానాలు ఉన్నాయి? సియోను కొండకు వెళ్ళే వాగ్దానం ఉంది. బల్లారాధన ద్వారా ఏ వాగ్దానం ఉంది? నూతన యెరూషలేముకు వెళ్ళే వాగ్దానం ఉంది. బల్లారాధన ద్వారా ఏ వాగ్దానం ఉంది? 12 గుమ్మముల గుండా ప్రవేశించే వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాలు మనకు ఉండగా దేవుని భయం కలిగి, మనుషులు భయం అనలేదు అక్కడ, జంతువులు భయం అనలేదు అక్కడ, అధికారులు భయం అనలేదు అక్కడ. దేవుని భయము కలిగి. అమాలేకీయులకి ఏమి లేదంటే దేవుని భయం లేదు. నిజంగా నీలో దేవుని భయం ఉంటే, నిజంగా నీ హృదయంలో దేవుని భయం ఉంటే, నిజంగా నీ భక్తిలో దేవుని భయం ఉంటే ఏం చేస్తావంటే నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి, సమస్తమైన పాపము నుండి, సమస్తమైన అపవిత్రత నుండి, సమస్తమైన లోక సంబంధమైన అనుభవాలని సంపూర్ణంగా వేరుపరచబడి సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి రావడానికి నిన్ను నీవు అప్పగించుకుంటావు. ఇదే దేవుని భయం. అమాలేకీయులకి ఏమి లేదు. దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు? అమాలేకులను అందరినీ, చిన్నపిల్లవారు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, బాలురు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, సమస్తాన్ని నిర్మూలన చేయాలి. ఎందుకో తెలుసా? అమాలేకులకు సంబంధించిన అనుభవాలు దేవుని భయము లేని అనుభవాలు కలిగిన వారు. ఈరోజు నీవు అమాలేకుల ఆత్మను చంపాలి. దేవుని భయము లేని అనుభవాలను చంపాలి. దేవుని భయము లేని ఆత్మ సంబంధమైన జీవితం దేవుడు అంగీకరించడు. ఆ అనుభవాలను చంపి నూతన పరచబడాలి. దేవుని భయాన్ని ధరించుకోవాలి. నీ హృదయంలో దేవుని భయము ధరించుకోవాలి. నీ ప్రాణాత్మ దేహాలలో దేవుని భయాన్ని ధరించుకోవాలి. దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఆత్మకు శరీరముకు ఉన్న సమస్తమైన కల్మషము నుండి ఒక విడుదల పొందుకుంటున్నారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, పరిశుద్ధత నుండి సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి, సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి నువ్వేం ప్రయాసపడుతున్నావు? పరిశుద్ధతలో నుండి సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి దైవ భయము కలిగి శరీరమునకు ఆత్మకు ఉన్న సమస్తమైన కల్మషము నుండి విడుదల పొందుకోవడానికి నా దేహమందు నేను ప్రయాసపడుతున్నాను. నాలో దేవుని భయం ఉంది. ఆ జీవితం నువ్వు చూపిస్తేనే బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందాలి. పరిశుద్ధత కొరకు, పరిశుద్ధత నుండి సంపూర్ణమైన పరిశుద్ధత కొరకు, సంపూర్ణ పరిశుద్ధత పొందుకోవడానికి నేను ఉపవాసం ఉంటున్నానండి. చాలా రోజుల నుంచి నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, ఎన్నో ఏళ్ల నుండి నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, ఎన్నో దినాల నుండి నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా. ఈ సంవత్సరంలో ఎన్నో ఉపవాస దినాలు చాటించావు. గడిచిన సంవత్సరంలో ఎన్నో ఉపవాస దినాలు చాటించావు. అంతకు ముందు ఎన్నో ఉపవాస దినాలు నువ్వు చాటించావు. ఉపవాస దినాలను చాటించావు. ఒక్క
ఉపవాసం కోసం చెప్పు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి నినివే పట్టణములో దేవుని శిక్ష నుండి తప్పించబడడానికి, దేవుని కోపము నుండి తప్పించబడడానికి, దేవుడి యుద్ధ నుండి వచ్చే శిక్ష నుండి వారు తప్పించబడడానికి ఉపవాసమును చాటించి ప్రాణాత్మ దేహములు దేవుని సన్నిధిలో కుమ్మరించి, అయ్యా 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 ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, అయ్యా ఈ పాపాన్ని విడిచిపెట్టేస్తాం, అయ్యా ఈ దుర్మార్గపు జీవితాన్ని విడిచిపెట్టేస్తాం, అయ్యా ఇతరులను బాధించే ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాం. ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాం. వారందరూ కూడా దేవుని శిక్ష నుండి తప్పించబడినట్లుగా నినివే ప్రజలను గూర్చి యోనా పుస్తకంలో రాయబడ్డాది. నా దేవుని బిడ్డ, అమాలేకుల్లో దేవుని భయం లేదు, అమాలేకుల్లో దేవుని భయం లేదు, అమాలేకుల్లో దేవుని భయం లేదు, దేవుని భయం లేదు. ఆ ఆత్మ ఇప్పుడు కూడా సంఘాల్లో క్రియ చేస్తూ ఉంది, సంఘాల్లో క్రియ చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా చాలా మందిలో ఏమి కనబడటం లేదంటే దేవుని భయం కనబడటం లేదు. నేను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు దేవుడు వింటున్నాడన్న భయం లేదు, దేవుడు వింటున్నాడన్న భయం లేదు. ఆ మాటలను బట్టి దేవుడు కోపపడతాడన్న భయం లేదు, ఆ మాటలను బట్టి దేవునికి కోపం వస్తుందన్న భయం లేకుండా చాలామంది విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, నచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ లోక సంబంధమైన మనుషుల వలె బ్రతుకుతూ దేవుని భయం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. బల్లారాధనలోనికి వచ్చే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని భయం కలిగి రావాలంట, దేవుని భయం కలిగి రావాలంట. దేవుని భయం కలిగిన వాళ్ళు పరిశుద్ధత నుండి సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు, ఉపవాసాలు చాటిస్తూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటారు, వాక్యమును ఆధారం చేసుకుంటారు, యేసు రక్తాన్ని ఆధారం చేసుకుంటారు, అభిషేకాన్ని ఆధారం చేసుకుంటారు. పరిశుద్ధత కొరకు ఏం చేస్తున్నారో చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం. మీ శరీర బలహీనతను బట్టి, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుష్య రీతిగా మాట్లాడుచు ఉన్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, అదుగోండి అక్రమము చేయటానికై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇప్పుడు తలల పైకెత్తి వినండి. 2 అనుభవాలు. దేవుని భయము లేని వారు ఒక అనుభవం, దేవుని భయము కలిగిన వారు ఒక అనుభవం. దేవుని భయము లేని వారు తమ అవయవాలను అక్రమానికి, దుర్నీతికి, లోకానికి, పాపానికి, దుష్టత్వానికి దాసులుగా అప్పగించుకున్నారు. దేవుని భయం కలిగిన వాళ్ళు పరిశుద్ధత కలగడానికి, యేసులో ఉన్న సంపూర్ణమైన పరిశుద్ధతను పొందుకోవడానికి దేవునికి దాసులుగా అప్పగించుకున్నారు. దేవునికి దాసులుగా అప్పగించుకున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని భయం కలిగిన వాడుగా మార్చబడతాడో, అతడు ఎలా మార్చబడతాడంటే దేవునికి దాసుడుగా మార్చబడతాడు. ఇప్పుడు దాసుడుతో అంటున్నాడు, నీవు ఆ బిడ్డతో స్నేహం చెయ్యొద్దు,
నీవు ఆ వ్యక్తితో స్నేహం చేయొద్దు, అమ్మోనీయులతో స్నేహం చేయొద్దు, మోయాబీలతో స్నేహం చేయొద్దు, సిదోనీయులతో స్నేహం చేయొద్దు. ఆ స్నేహం నిన్ను పాడు చేసేది, ఆ స్నేహం నిన్ను అపవిత్రపరిచేది, ఆ స్నేహం నిన్ను దేవునికి దూరం చేసేది, ఆ స్నేహం దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసేది, ఆ స్నేహం నిన్ను ఆరని అగ్నిగుండానికి నడిపించేది. నిజంగా ఒక వ్యక్తి దేవునికి దాసుడుగా మార్చబడితే దేవుడు మాట విన్న వెంటనే ఆ స్నేహం ద్వారా లాభం రావచ్చు, ఆ స్నేహం ద్వారా ఉపకారాలు జరగవచ్చు, ఆ స్నేహం ద్వారా ఎన్నో సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ స్నేహాన్ని విడిచిపెట్టే దేవుని భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు పరిశుద్ధతే కావాలి, దేవునిలో ఉన్న పరిశుద్ధత కావాలి, దేవునిలో ఉన్న సంపూర్ణ పరిశుద్ధత కావాలి. ఆ స్నేహాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టి, ఆ స్నేహానికి దూరం అయిపోయి, ఆ స్నేహాన్ని మరిచిపోయి, అపవిత్రతను కలుగు చేసి, ఆ స్నేహం లోక సంబంధమైన ఆశలతో నింపే, ఆ స్నేహం లోక సంబంధమైన అనుభవాల్లో నడిపించి, ఆ స్నేహాన్ని విడిచిపెట్టి దేవుని మాటే వింటారు. దేవునికి దాసులు దేవుని మాటే వింటారు. దేవునికి దాసులు దేవుని మాటే వింటారు. పరిశుద్ధత సంపూర్తి అవ్వాలంటే నువ్వు దేవునికి దాసునిగా మార్చబడాలి, నువ్వు దేవునికి దాసుడిగా మార్చబడాలి. దేవుడు నీ జీవితంలో ఏం చెప్తాడో దానికి తోచా తప్పకుండా నువ్వు లోబడినప్పుడే బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి నువ్వు రావాలి. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, సౌలు రాజా, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, అమాలేకులను ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు, అందరిని కూడా నిర్మూలన చేయాలి. వీడేం చేశాడంటే, బలిష్టమైన గొర్రెల్ని, బలిష్టమైన దూడల్ని కొన్నాటిని తీసుకుని రాజమందిరంలోనికి తీసుకొచ్చాడు. దేవుని భయము లేని అనుభవాలు తెచ్చుకున్నాడు. దేవుని భయము లేని అనుభవాలు, అమాలేకులు అనుభవాలను సంపాదించుకొని తెచ్చుకున్నాడు. రాజరకం పోయింది, ఏలుబడి పోయింది, అభిషేకం పోయింది, కృప పోయింది, దేవుని కనికరం తొలగిపోయింది, దేవుని సంకల్పం తొలగిపోయింది, దేవుడు తరతరాలకు కూడా జరిగిస్తానన్న ఆశీర్వాదాలన్నీ కూడా తొలగిపోయినాయి. కారణం ఏంటంటే, దైవజనుడు చెప్పినట్లు వారు వినలేదు. చాలామంది ఎలాగుంటున్నారంటే, దేవుని భయము లేని వారుగా ఉంటున్నారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 11వ వాక్యం. 5:11. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. తలలు పైకెత్తి వినండి. సంఘమంతటికి కూడా, అందరికీ, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా, సంఘమంతటికి ఒక దైవ భయం పుట్టిందంట. ఒక దైవ భయంతో నింపబడ్డారు. 2 భార్యాభర్తలు ఉన్నారు. అననీయ, సప్పేరా. వీళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు భార్యాభర్తలు మాట్లాడుకున్నారు, మనం పొలం అమ్ముదాం, అమ్మిన సొమ్మంతా కూడా తీసుకెళ్ళి దేవుని పరిచర్యలో కానుక గరిపిందాం అనుకున్నట్టు పొలం అమ్మారు. డబ్బు వచ్చింది. ఆ డబ్బు కానుకగా అర్పించే ఆ సమయంలో వీళ్ళ హృదయములోనికి
వీళ్ళ జీవితంలోనికి సాతాను ప్రవేశించి అందులో కొంత డబ్బు ఇంట్లో దాచుకుని భర్త వెళ్ళాడంట ముందు. పేతురు గారికి ఆ కానుకిస్తున్నాడు, దైవ సేవకుడికి ఆ కానుకిస్తున్నాడు. దైవ సేవకుడు అంటున్నాడు, అననీయ నీ పొలాన్ని ఎంతకే అమ్మావా? వీడంటున్నాడు, అననీయ అంటున్నాడు, అవునయ్యా ఇంతకే అమ్మాను. వెంటనే జీవము కలిగిన దైవ సేవకుల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, అననీయ పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసపుచ్చాలని అనుకున్నావు? వెంటనే పడి చచ్చిపోయాడు. తర్వాత ఇంకొక అమ్మ ఉందండి, ఈమె వచ్చింది, తర్వాత వచ్చింది. దైవ సేవకుడు అడుగుతున్నాడు, సప్పేరా నీ పొలం ఎంతకైనా అమ్మారు? కథానాయకురాలు ఈమె డబ్బంతా దాసింది ఇంట్లో. మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి సేవకుడితో అంటుంది, అవునయ్యా ఎంతకే అమ్మా? సప్పేరా దేవుణ్ణి మోసపుచ్చాలని ఎందుకు అనుకున్నా? వెంటనే ఆమె కూడా పడి చచ్చిపోయింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు తెలుసా? సంఘంలో బిడ్డలు చూస్తున్నారు, సంఘంలో ప్రజలు చూస్తున్నారు, సంఘంలో చిన్న బిడ్డలు చూస్తున్నారు, సంఘంలో బాలురు చూస్తున్నారు, సంఘంలో యవనస్తులు చూస్తున్నారు, సంఘంలో వృద్ధాప్యం కలిగిన వారు చూస్తున్నారు. వారందరికీ ఏమి కలిగిందంటే దైవ భయం కలిగింది. దైవ భయం కలిగింది. దైవ భయం. అమ్మో, దేవుని సేవకునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకునితో మాట్లాడేటప్పుడు దైవ భయము కలిగి ఉండాలి. దేవుని సేవకునితో మాట్లాడినప్పుడు యథార్థంగా మాట్లాడాలి. దేవుని సేవకునితో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధంగా మాట్లాడాలి. దేవుని సేవకునితో మాట్లాడుతున్నప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. దేవుని సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చిందండి, ఒక ప్రార్థన అవసరం నిమిత్తం. బాగా వినండి. అయ్యగారు మీకోసం కొంతమంది చెప్పారు, మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. రాజమండ్రిలో ఆమె. ఏంటమ్మా చెప్పు. నాకు ఆరోగ్యం అస్సలా బాగుంటలేదండి. దినదినం నా ఆరోగ్యం బలహీనం అయిపోతుంది. నేను బక్క చిక్కిపోతున్నాను. సమస్య ఏంటో తెలియటం లేదు, ప్రాబ్లం ఏంటో తెలియటం లేదు, బలహీనత ఏంటో తెలియటం లేదు, రోగం ఏంటో తెలియటం లేదు. మీరు నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కానీ ఆమెకి ఏ రోగం ఉందో ఆమెకు తెలుసు, ఏ బలహీనత ఉందో ఆమెకు తెలుసు, ఏ సమస్య ఉందో తెలుసు. లోకములో ఉన్న ఆమె కాబట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, వైద్యుల దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేసుకుంటే ఆమెకి ఎయిడ్స్ రోగం అని తేలింది. ఇప్పుడు ఏమంటుంది? నాకు ఏ రోగం ఉందో తెలీదు, నాకు ఏ బలహీనత ఉందో తెలీదు, నాకు ఏ సమస్య ఉందో తెలీదు, నాకు ఏ ప్రాబ్లం ఉందో తెలీదు. ఆమె అనుకుంటుంది ఈ మానవునికి ఏమీ తెలియదు అనుకుంటుంది. కానీ ఇద్దరికి మధ్య ఎవరు ఉన్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమె మాటలు వింటున్నాడు, ఆమె హృదయాన్ని చూస్తున్నాడు, ఆమె మాటలను పరిశీలిస్తున్నాడు. ఆమె ఏం మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో, ఎందు నిమిత్తం మాట్లాడుతుందో, ఏ విధంగా మాట్లాడుతుందో, ఏ మనసుతో మాట్లాడుతుందో, ఏ ప్రవర్తనతో మాట్లాడుతుందో ఆత్మదేవుడు చూస్తున్నాడు. నా దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సేవకునితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవకునితో నువ్వు మాట్లాడుతున్నావు. చాలామంది ఎలా మాట్లాడతారంటే హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతారు సేవకునితో. దేవుని భయం లేదు,
నీ బిడ్డ కొరకు దేవుని సేవకునితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మరుగుపరిచి, కొన్ని అనుభవాలు మరుగుపరిచి, కొన్ని విషయాలు మరుగుపరిచి కొన్ని విషయాలే మాట్లాడతారు. హృదయంలో ఒకటి, బయటకు ఒకటి. హృదయంలో ఒకటి, బయటకు ఒకటి. అంతరంగంలో ఒక మనసు, పైకి ఒక మనసు. అంతరంగంలో ఒక నడిపింపు, పైకి ఒక నడిపింపు. అమ్మా ఎక్కడికి వెళ్ళో, గెహాజీ ఎక్కడికి వెళ్ళో? ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నా, డోర్ దగ్గరే ఉన్నా, మందిరం దగ్గరే ఉన్నా. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, నేను మందిరం దగ్గర ఉన్నాను. మీరు చేతులు పైకెత్తి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు కదా, మందిరం దగ్గరే ఉన్నాను. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? శపించబడిన వస్తువుల దగ్గరికి వెళ్ళాడు, అన్యజనుల వస్తువుల దగ్గరికి వెళ్ళాడు, లోకాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాడు, పాపాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్లు దేవుని సన్నిధి దగ్గర ఉండకుండా, దేవుని సముఖంలో ఉండకుండా, దేవుని సన్నిధిలో ఆనందించకుండా లోకాన్ని సంపాదించుకొని వెళ్ళాడు. గెహాజీ, నా ఆత్మ నీతో కూడా రాలేదనుకుంటున్నావా? నువ్వెవరితో మాట్లాడావో, ఎప్పుడు మాట్లాడావో, ఎక్కడ మాట్లాడావో, ఎందు నిమిత్తం మాట్లాడావో నా ఆత్మకు తెలియదు అనుకుంటున్నావా? లేక దేవునికి తెలియదు అనుకుంటున్నావా? దేవుని భయం లేదు చాలా మందిలో. దేవుని భయం లేదు చాలా మందిలో. అమ్మా మందిరానికి ఎందుకు రాలేదు? అమ్మా మందిరానికి ఎందుకు రాలేదు? దేవుడు తన సన్నిధిని ఏర్పరిచి, కోటాన్ని ఏర్పరిచి నిన్ను ఎన్నో మార్లు పిలిచాడే, ఎన్నో సందర్భాల్లో పిలిచాడే, ఎన్నో వేళలు పిలిచాడే, ఎన్నో రోజులు పిలిచాడే. నీ హృదయం కఠినమైపోయింది, నీ మనస్సు కఠినమైపోయింది. ఎందుకు రాలేదు? మేమేండి నేను, మా నాన్న, మా అమ్మ ఎక్కడికి వెళ్ళామంటే పెళ్ళికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారంట? పెళ్ళికి వెళ్ళారంట. కానీ లేఖనములు చెప్తుంది, పెళ్ళి కొడుకు ఎక్కడున్నాడంటే పొలములో ఉన్నాడు. పెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. పెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడంటే దేవుని పొలములో ఇస్సాకు పెళ్లి రోజు కూడా, పెళ్లి దినము కూడా, పెళ్లి జరుగుతున్న వేళలో కూడా ఎక్కడున్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సముఖంలో ఉన్నాడు, వాక్య ధ్యానంలో ఉన్నాడు, దేవుని ఆనందంలో ఉన్నాడు, దేవుని సంతోషంలో ఉన్నాడు, దేవుని ఘనపరిచే అనుభవాల్లో ఉన్నాడు. పెళ్ళి కొడుకే పెళ్లి రోజున ఎక్కడున్నాడంటే దేవుని సన్నిధిలో. పెళ్ళి కొడుకే పెళ్లి రోజు ఎక్కడున్నాడంటే దేవుని పొలంలో ఉన్నాడు. చాలా మందికి భయం లేదు, దేవుని భయం లేదు. నువ్వు ఆ ఆత్మను చంపాలి, ఆ ఆత్మను నరకాలి, ఆ ఆత్మ మీద జయం పొందాలి. దేవుని భయము కలిగి, మాటలలో దేవుని భయం ఉండాలి, కంటి చూపులో దేవుని భయం ఉండాలి, క్రియలలో దేవుని భయం ఉండాలి, స్నేహాల విషయంలో దేవుని భయం ఉండాలి, నీ ప్రవర్తన విషయంలో దేవుని భయం ఉండాలి. దైవ సేవకునితో మాట్లాడుతున్నప్పుడు అంతరంగంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడితే నువ్వు దేవుని భయము లేని వ్యక్తివని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా శుద్ధులు కాలేదంట. దూర దేశము నుండి, సిరియా దేశము నుండి వచ్చిన నయమాను శుద్ధుడాయను. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పినట్లు విన్నాడు. యేసు శరీరం నిన్ను పిలుస్తుంది, యేసు రక్తము నిన్ను పిలుస్తూ ఉంది. అతి పరిశుద్ధమైన బల్లారాధన నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది. అందులో పాలు పంపులు పొంది నిత్యత్వంలో దేవుని ఎదుట ఉండాలని నిన్ను పిలుస్తూ ఉంది. అమాలేకీయులను, దేవుని భయము లేని అనుభవాలను చంపి తెగ నరికి
నీ ప్రాణాత్మ దేహాలలో దేవుని భయము లేకుండా జీవించుచున్న అనుభవాలను నీ దేహములోంచి పెగిలించి వేసుకుని, నీ ప్రాణాత్మ దేహముల నుండి తీసి సమాధి చేసి, ఈ రోజు నుండి దేవుని భయము కలిగిన బిడ్డగా, దేవుని భయము కలిగిన బిడ్డగా, దేవుని భయము కలిగిన కుటుంబముగా, దేవుని భయము చేత నువ్వు నడిపించబడే బిడ్డగా మార్చబడి, నీ మాటల్లో కావచ్చు, నీ ప్రవర్తనలో కావచ్చు, నీ క్రియలలో కావచ్చు, నీ నడిపింపులో కావచ్చు, దేవుని భయము కనబడాలి. అలాగా బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందితేనే దైవజనుడు చెప్పినట్లు నువ్వు విన్నట్లు దైవజనుడు చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా దైవ భయముతో నింపబడతారు. అమాలేకులను జయించగలుగుతారు. వారే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని, సంపూర్ణమైన పరిశుద్ధతలో, ప్రాణములో, ఆత్మలో, శరీరములో దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుని కొరకు ఎదురు చూడడం కాదు. యేసు త్వరగా రమ్ము అని పిలుస్తారు. ఎదురు చూడడం వేరు, పిలవడం వేరు. ఎదురు చూడడం అంటే ఏంటి? యేసు వస్తాడని ఎదురు చూడడం. ఎదురు చూసే అనుభవం కాదు, ఇప్పుడు పిలిచే అనుభవంలోనికి రావాలి. యేసు త్వరగా రమ్ము, దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నానని నువ్వు యేసయ్యను పిలవాలి. ఆ జీవితం కలిగి ఉంటేనే మనం అంగీకరించబడతాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన. సేవకురాలు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ కోటాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు ఒక దేవాని ఘనమైన మహిమ కలిగిన అత్యున్నతమైన నామం నాకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీ కృప చేత, నీ దయచేత ప్రభా, ఇదిగో పరిశుద్ధమైన శరీరంలో, రక్తంలో పాలి భాగస్థులగుటకు ప్రభా, ముందుగా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు ప్రభా. అయోగ్యులముగా ప్రభా నీ శరీరంలో పాలి భాగస్థులమై శాపగ్రస్తులము కాకుండానట్లుగా ప్రభా నీవు మమ్మల్ని శుద్ధి చేసిన విధానముకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ మాట వినిన మేము ప్రభువా వ్యసన పడిపోకుండగా, అయ్యా ఇదిగో ప్రభువా నీ మాటను బట్టి ప్రభువా దైవజనుడు చెప్పినట్లు తండ్రి నయమాను ఏ విధముగా శుద్ధుడై ప్రభువా అయ్యా పసిపిల్లవాని దేహము వలె అతని దేహము మార్చబడి ఉన్నదో మేము కూడా ప్రభువా నీ మాట విని ప్రభువా అయ్యా ఇదిగో మా దేహము పసిపిల్లవాని దేహము వలె మార్చబడినదై అయ్యా పరిశుద్ధతలో నుండి సంపూర్ణపరచబడిన వారమై ప్రాణాత్మ శరీరమునకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి శుద్ధులై ప్రభువా అంత్య దినమున లేపబడే అనుభవాలలో ప్రభువా మమ్మల్ని మేము కట్టుకొనుటకు నీ కృప మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా దైవ భయము కలిగిన వారమై అయ్యా నీ శరీరము, రక్తము ఇది నిజమైన క్రీస్తు శరీరం అని ఎరిగి అయ్యా ఇదిగో ప్రభువా ఈ రక్తము ద్వారా పరిశుద్ధత మా దేహమందు అయ్యా సంపూర్తి చేయబడతాదనే దైవ భయము కలిగి ప్రభువా నీ మా ప్రాణాత్మ శరీరంలో ఒక దైవ భయముతో నింపబడి అయ్యా నీ శరీరంలో రక్తమును సమీపించుటకు కృప దయచేయండి ప్రభువా. అమాలేకీల ఆత్మ మాలో పని చేయడానికి వీలు లేదయ్యా. ఇదిగో వారు దైవ భయము లేని వారిగా ఉండుచుండగా అట్టి ఆత్మ ప్రభువా అయ్యా ఎవరిలో ఏలుబడి చేయకుండానట్లుగా
అయ్యా వాటిని చంపి అమాలేకుల ఆలోచన, అమాలేకుల ఆయా తలంపులు ప్రభు, అమాలేకుల యొక్క స్వభావము, దేవుని యందు భయము లేని స్వభావము మాలో ఏలుబడి చేయకుండగా నీ కృపలోనే దానిని చంపిన వారమై జయము పొందిన వారమై అయ్యా ఇదిగో తండ్రి నీ శరీరంలో రక్తంలో యోగ్యులుగా పాలిభాగస్తులగుటకు సియోనులోని నీ కృప మాకు అనుగ్రహించమని నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ అయ్యా నీ కృపలోనే ప్రభు మమ్మలను జ్ఞాపకము చేసుకొని మాతో మాట్లాడి మమ్మలను సరి చేసినందుకు, మమ్మలను శుద్ధి చేసినందుకు మీకే మహిమ చెల్లించుకుంటూ యేసయ్య అతి త్వరలో రాబోచున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సావాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ కూటములో పాలు పంపులు పొందిన ఈ వాక్యం విన్న ప్రతి బిడకు తోడై ఉండి నిత్య రాజ్యమునకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. 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 ఈ ఘనమైన సమయం మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అందరము బిగ్గరగా రెండు చేతులెత్తి స్తోత్రించదుము. స్తోత్ర్యం, 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 స్తోత్ర్యం.